నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్, నా హృదయారా నిన్నే గణపరతున్. నా నిరీక్షణకు ఆధారం నీవే, నా నిరీక్షణకు ఆధారం నీవే. ఎల్లకాలం నిన్నే ఆరాధించు, ఎల్లకాలం నిన్నే ఆరాధించు. నా ప్రాణ ప్రియుడా పాపశాపములు నన్ను దుర్మూర్తి, నిత్య నాశనకు చేరుగాక. పాపశాపములు నన్ను దుర్మూర్తి, నిత్య నాశనకు చేరుగాక. పావనుడే నా కట్టు నా కట్టు సిలువలు బలియాయే, సిలువలు బలియాయే. గొప్ప రక్షణను నాకిచ్చెనని కొనియాడెదను, గొప్ప రక్షణను నాకిచ్చెనని కొనియాడెదను. నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్, నా హృదయారా నిన్నే గణపరతున్. నా నిరీక్షణకు ఆధారం నీవే, నా నిరీక్షణకు ఆధారం నీవే. ఎల్లకాలం నిన్నే ఆరాధించు, ఎల్లకాలం నిన్నే ఆరాధించు. నాదు జీవిత యాత్రలో నాకు జీవపు వెలుగు నీవైతివి. నాదు జీవిత యాత్రలో నాకు జీవపు వెలుగు నీవైతివి. నాదు సమయంబులకు నాదు సమయంబులకు ఆశ్రయదుర్గమైతివి, ఆశ్రయదుర్గమైతివి. నాదు సబరివై జీవమార్గములో నడిపితివే, ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతున్, నిన్నే గణపరతున్. నా నిరీక్షణకు ఆధారం నీవే, నా నిరీక్షణకు ఆధారం నీవే. ప్రాణ ప్రియుడా నిన్ను విడువను ఎడబాయనంటివి, దీనచేతిలో చెక్కిన ప్రభువా. నిన్ను విడువను ఎడబాయనంటివి, దీనచేతిలో చెక్కిన ప్రభువా. అందరూ మరచిన మరువని దేవా, అందరూ మరచిన మరువని దేవా. పొగడక యేసు, పొగడక యేసు. అందరితో
హల్లెలూయా పాడుచు కీర్తింతును పరిశుద్ధులందరితో హల్లెలూయా పాడుచు కీర్తింతును నా ప్రాణ ప్రియుడా నిన్నే స్తుతింతును నా హృదయారా నిన్నే గణపరతును నా నిరీక్షణకు ఆధారం నీవే నా నిరీక్షణకు ఆధారం నీవే ఎల్లకాలం నిన్నే ఆరాధింతును ఎల్లకాలం నిన్నే ఆరాధింతును ప్రాణప్రియుడా. ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందుకు మునుపు మత్తయి సువార్త 26వ అధ్యాయము. యేసు ప్రభువారు ఆయన అప్పగింపబడుతున్నటువంటి సమయంలో ఆ ముందు రోజున యేసు ప్రభువారు వారు చేసినటువంటి ప్రభు బలలో వారు ఎంతగానో పాలు పొందుతూ వచ్చినారు. 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ వచనం. వారు భోజనం చేసి ఉండగా యేసు ఒక రొట్టెని పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిసి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పారు. యేసు ప్రభువారు ఒక రొట్టెని పట్టుకుని దాన్ని ఇరిసి ఆశీర్వదించి దాని శిష్యులకి ఇచ్చి ఏమన్నాడంటే, మీరు దీన్ని తీసుకుని తినమని చెబుతూ వచ్చాను, ఇది నా శరీరం అని చెబుతూ వచ్చాను. మరియు ఆయన ఒక గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరు అందరూ తాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు సిందింపబడుతున్న నిబంధన రక్తం. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు, ఒకటి నా శరీరము నా రక్తం అని చెప్పాడు. కాబట్టి ఆయనే స్వయంగా ఒక రొట్టెని తీసుకుని ఇది నా శరీరం అన్నాడు. ద్రాక్షారసాన్ని తీసుకుని ఇది నా రక్తము, అనేకుల కొరకు సిందింపబడిన నిబంధన రక్తం అని చెప్పాడు యేసుప్రభు. కాబట్టి అందులో పాలు పొందేటువంటి మనము అయోగ్యంగా పాలు పొంది నష్టపోకుండా యోగ్యమైన రీతిలో మనం పాలు పొందేవారంగా ఉండాలి. వారం దినదినము మనము రోజులు గడిచిన కొలది ఆత్మీయంగా మనం బలపరచబడుతూ దేవుని వాక్యంలో మనం మరి పెంపారబడుతూ వాక్యం ద్వారా పెంచబడుతూ చెప్తున్న మాటలను మనం ఆలకించి వాటిని అంగీకరించి వాటిని మనము తీసుకుని ఇది నిజమే, ఇది ఉన్నది దేవుడు నాతోనే మాట్లాడని మనం గ్రహించిన వారమై మన ఆత్మీయ జీవితం క్షేమం కోరి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందేవారంగా ఉండాలి. యేసు ప్రభువారు ఆ చివరి దినాన వారితో చెప్పిన మాట, ఇక నేను ప్రభు రాకడ వరకు కూడా ఇక పరలోక రాజ్యంలో తప్ప భూమి మీద ఇక ఆ శరీరంలో రక్తంలో నేను పాలు పొందును, ఆ టైం అయిపోయింది అన్నాడు. 29వ వచనంలో చూసినట్లయితే, నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసం క్రొత్తగా త్రాగు దినం వరకు ఇంకాను దాన్ని త్రాగనని మీతో చెప్తున్నాను. కాబట్టి వారు మరి చెప్పిన తర్వాత వాళ్ళంతా తిరిగి వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభువారు ఒక మాట చెప్తాడు 31వ వచనంలో. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టును, మందలోని గొర్రెలు చెదిరిపోనని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకి వెళ్ళేదను. 33వ వచనం అందరూ చదవండి. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, మనం చూడండి 34వ వచనం నేను చదువుతాను. యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి వేగ మునుపు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. 35 అందరు కలిసి చదువుకుందాం. పేతురు ఆయన చూచి, నేను నీతో కూడా సావలిచి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పినను. ఆ ప్రకారం శిష్యులందరూ అనేది. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే, ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందిన తర్వాత ఆయన అన్నాడు, ఈ రాత్రి మీరంతా నా విషయమై ఏం చేస్తారు?
అభ్యంతరపడతారు, కాపరిని పట్టుకుంటారు, గొర్రెలందరూ చెదిరిపోతారని చెప్పినప్పుడు పేతురు ఏమన్నాడంటే 33వ వచనంలో పేతురు అంటాడు, అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినాను, నేను ఎప్పుడూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. కాబట్టి పేతురు అన్నాడు ఏంటంటే, అందరూ అభ్యంతరపడినా కానీ నేను మాత్రము అభ్యంతరపడను. అప్పుడు యేసుప్రభువారు అన్నాడు, నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడతావంటే, అయినా సరే ఒప్పుకోకుండా ఏమన్నాడంటే 35వ వచనం, మీరు ఆయనను చూచి, పేతురు ఆయన చూచి, నేను మీతో కూడా సావవలసి వచ్చినాను, నిన్ను ఎరగనని చెప్పను నేను. అదే ప్రకారం అందరూ అంటున్నారు పేతురుతో పాటు, మేము మీతో కూడా సావవలసి వచ్చినా సరే మిమ్మల్ని ఎరగమని మేము అనమన్నారు. అట్లాగే పేతురు అన్నాడు, ప్రభా నీ కొరకు నా ప్రాణం పెడతానన్నాడు, నీ కొరకు నేను చనిపోతాను కానీ నీతో కూడా నేను చనిపోవడానికైనా ఇష్టపడతాను కానీ నీవెవరో నేను ఎరగనని చెప్పాడు. కానీ పేతురులో ఉన్నటువంటి ఆ బలహీనత ఏంటంటే, నేను ఆయన ఎరగనని చెప్పినాడు, అభ్యంతరపడ్డాడు పేతురు. యేసుప్రభువారు ఎవరో నాకు తెలియదు. ఒకప్పుడు ఏమన్నాడంటే, నేను నీతో కూడా చనిపోతానన్నాడు, అందరు అభ్యంతరపడినా నేను మాత్రము అభ్యంతరపడనన్నాడు. మరి అభ్యంతరపడ్డాడు కదా, పేతురు అభ్యంతరపడ్డాడు. అంటే పేతురు ఆయన ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడంటే, కొన్ని దినాలు తర్వాత పేతురు బలమైనటువంటి సేవకుడిగా చేయబడి బలమైన కార్యాలు చేశాడు. మొదట్లో పేతురు కొన్ని బలహీనతలు ఉన్నాయి. పేతురులో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, మాట అంటాడు కానీ మాట నెరవేర్చాడు. ఏమన్నాడండి, నీ వరకు నేను 34వ వచనం చూడండి, 35వ వచనం, పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా సావవలసి వచ్చినాను కాబట్టి అంటున్నాడు, నేను నీతో కూడా చనిపోవాల్సి వచ్చినా చనిపోతాను కానీ నీవెవరో నాకు తెలియదు అనే మాట నేను అనను ప్రభు అన్నాడు. కానీ ఏం చేశాడండి, ప్రభు ఎవరో నాకు తెలియదు అన్నాడు. కారణం ఏంటంటే, మాట అన్నాడు కానీ మాటను ఏం చేయలేకపోయినాడు, నిలుపుకోలేకపోయాడు. పేతురులో ఉన్నటువంటి బలహీనతలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలంగా మనం కూడా మాట అంటే తప్పిపోకూడదంట. ఎందుకంటే ఒక మాట అన్నామంటే ప్రభు నామాన్ని బట్టి ఏదన్నా అన్నామంటే దాన్ని మనం ఖచ్చితంగా ఏం చేయాలంట, నెరవేర్చాలంట. మాట తప్పేవారంగా ఉండకూడదంట. చూడండి, కీర్తనల గ్రంథం 15వ కీర్తన 4వ వచనం చదవండి. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సమ్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. అతడు ప్రమాణం చేస్తేనంట, ఒకసారికి ప్రమాణం చేస్తే దేవుని బిడ్డలైన వారు నష్టం కలిగినా సరే మాట తప్పకూడదంట. కానీ పేతురు మాట తప్పినాడు. పేతురు ఏం చేశాడండి, మాట తప్పినాడు. దేవుని బిడ్డలైనటువంటి మరి నిలబడిన నేనైనా కూర్చున్న మీరు మనమందరం కూడా ఏం చేయాలంటే మన మాట తప్పే వారంగా ఉండకూడదంట. మన మాట తప్పిపోయే వారంగా ఉండకూడదు. అందుకని యేసుప్రభువారు ఏమన్నాడంటే మత్తయి సువార్త 5:37 వచనంలో 5:37, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను, వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది. అంటే దేవుని బిడ్డలైనటువంటి వారు మనం ఎట్లా ఉండాలంట, అవునంటే అవును, కాదంటే కాదు. పేతురు కూడా ఏమన్నాడు, నీ కొరకు నేను చనిపోతాను కానీ నువ్వెవరో అని నేను ఎరగననే మాట అసలు నా నోటంట రాదు ప్రభు అన్నాడు. కానీ మాట తప్పినాడు. యేసుప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, పారిపోయినాడు. యేసుప్రభు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు, ముమ్మారు అబద్ధం ఆడుతూ వచ్చినాడు. అందరూ అభ్యంతరపడినా సరే నేనేం చేయను, అభ్యంతరపడను కదా. చాలామంది మనం కూడా ఎప్పుడైనా మనం ఒక మాట అన్నామంటే దేవుని విషయంలో ఎప్పుడైనా ఒక మాట అంటే దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని నెరవేర్చాలి. అది నష్టం జరిగినా సరే, దాన్ని మనం చేయలేని పరిస్థితి వచ్చినప్పటికైనా సరే, దేవుని మాట అంటే దాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దాన్ని ఇచ్చేవారంగా ఉండాలి, చేసేవారంగా ఉండాలి. కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తాం చెప్పండి, ప్రమాణాలు చేస్తాం కదా, దేవా ఈరోజు మొదలుకొని అన్ని కోడికలు వస్తాం. మనం ఎక్కువ మనకి ఏదైనా అనారోగ్యాలు వచ్చి మరణకరమైన రోగం వచ్చింది అనుకోండి, పరిస్థితి బాగాలేని పరిస్థితిలో అప్పుడు మనం ఒప్పుకునే ప్రమాణాలు బహు బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ రోజు నుంచి అన్ని కొడుకులకి అన్నీ నేనే ముందుంటా, కాబట్టి ఈ రోజు నుంచి అన్నీ నేనే చేస్తాను,
ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకుంటా, నన్ను బ్రతికించు ప్రభు అంటాం. బ్రతికిన తర్వాత పేతులాగా ఏం చేస్తాం చెప్పండి? మాట తప్పిపోతాం. రక్షింపబడిన కొత్తలో కూడా ఎన్నో ప్రమాణాలు చేస్తాం కదా. ప్రభు దగ్గర అనేకమైన ప్రమాణాలు చేసి మరలా ఏం చేస్తాం? మరలా తప్పిపోతాం. కాబట్టి బైబిల్లో రాయబడింది, మరి మాట తప్పువారుగా ఉంటారంట. పేతురు కూడా ఏం చెప్పాడంటే, మాట తప్పిపోతున్నాడు, నువ్వెవరో నాకు తెలీదు. దేవుని వాక్యం మనం చూసినట్లయితే అంత్యకాలపు దినాల్లో కూడా అట్లా ఉంటారంట. చూడండి ఒక మాట, రోమపత్రిక 1వ అధ్యాయము 30 వచనం చదవండి. 1:30. కొండెగాడులను, అపవాదకులను, దేవదోషులను, హింసకులను, అహంకారులను, బింకములాడును, చెడ్డవాడిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులు. మాట తప్పువారు. కాబట్టి మాట తప్పుకోకూడదంట. దేవుని విషయంలో చాలాసార్లు ఏం చెప్తాం మనం? అది చేసేస్తాం, ఇది చేసేయాలంటాం, కానీ తప్పిపోతాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, పేతురులో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే మాట అంటాడు కానీ దాన్ని ఏం చేయడు పేతురు? నెరవేర్చాడు. ఏమన్నాడు? నీతో కూడా నేను చనిపోతాను కానీ సావాల్సి వచ్చినా సరే నేను మాత్రము యేసుప్రభు గారు ఎవరో నాకు తెలియదనే మాట నేను. అందరూ అభ్యంతరపడతారు కానీ నేను మాత్రం ఏం చేయను? అభ్యంతరపడను. మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా సరే దేవుని విషయంలో ఒక మాట అంటే ఆ మాట దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆ మాట నెరవేర్చేదాకా దేవుడు విడిచిపెట్టాడు అనమాట. దాని ద్వారా ఎంతో నష్టం జరుగుతుంది అనమాట. అందుకని బైబిల్లో రాయబడింది, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట. నీ మాటలు కొద్దిగా ఉండవాలని మరి ప్రసంగి గ్రంథంలో అంటాడు. మరి విస్తారంగా మాట్లాడకూడదు, విస్తారంగా ప్రమాణాలు చేయకూడదు, విస్తారంగా మన నోటుకొచ్చినవి దేవుని దగ్గర పలికేయకూడదు. మరి వాటిని, అది కూడా ఒక మొక్కుబడి లాంటిదని అనమాట. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు నీ దేవుని మందిరంకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలుడు అర్పించడం కంటే సమీపించి ఆలకించే శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయదు. 7వ వచనం చూడండి, నువ్వు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాసుకునుము. దేవుడు ఆకాశం ముందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవు. కాబట్టి మన మాటలు కొద్దిగా అంటే దాన్ని చేస్తేనే దాని ప్రకారంగా ఉండాలి. కొంతమంది అంటారు, దేవా నమ్మకంగా దశమభాగం ఇస్తాం ప్రభు అనేవాళ్ళు కూడా, మొక్కునే వాళ్ళు కూడా ఉంటారు. అవి చేయరు ఎవరు కదా. మాట తప్పివారంగా పేతురుకున్నటువంటి బలం ఏంటంటే మాట తప్పివాడు అన్నాడు కానీ దాన్ని ఏం చేయలేకపోయినాడు. అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినా అన్నాడు కానీ అందరికంటే ఈయనే ఎక్కువ అభ్యంతరపడ్డాడు. అందరూ అబద్ధం అన్నట్టు లేదు కానీ ఈయన అబద్ధం అన్నట్లుగా ఉంది. కాబట్టి పేతురులో మొట్టమొదటి బలహీనత మనం చూసినట్లయితే మరి పేతురు మాట తప్పిన వాడిగా ఉన్నాడు. రెండో విషయాన్ని కూడా మనం చదువుకుందాం దేవుని వాక్యంలో. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నుంచే 7 విషయాలు మనం చదివి మరి మనం ప్రభు శరీరంలో రక్తంలో మనం పాల్పొందాం. పేతురు యొక్క బలహీనతలను మనం జ్ఞాపకం చేసుకుని మనం అలాంటి వారం కాకున్నట్లుగా మనము ప్రభు శరీరంలో రక్తంలో మనం పాల్పొందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనం. వారు నిద్రించి చూసి ఒక్క గడి అయిన నాతో కూడా మేలుకుని ఉండలేరా? ప్రార్థన చేయడి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పినాడు. పేతురుతోనే మొట్టమొదటి శిష్యుడు అనమాట. శిష్యులందరికంటే కూడా ప్రథమ శిష్యుడు పేతురుతోనే చెప్తున్నాడు. పేతురు నా కొరకు ఒక గడి అయిన మేలుకుని ఉండలేవు అంటున్నాడు. పేతురుకున్న బలహీనత ఏంటంటే నిద్ర. చాలామంది దేవుని మందిరానికి వస్తారు కానీ నిద్రపోతూనే ఉంటారు. వాక్యం జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు. తర్వాత వ్యక్తిగతంగా కూడా ప్రార్థనకు సమయం ఉండదు, తెల్లారేదాకా పడుకుంటారు, ప్రార్థన చేయరు, ఏకునే లేచి ప్రార్థన చేయరు, రాత్రి వేళలో కూడా ప్రార్థన చేయరు, మధ్యాహ్నం ప్రార్థన చేయాలన్నా ప్రార్థన చేయరు. ఏంటి బలహీనత అంటే నిద్రమత్తు. ఎప్పుడు నిద్ర 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 నిద్ర. ఇదొక భయంకరమైనటువంటి సాతను.
దేవుని బిడ్డలైనటువంటి వారు మిత్తిమీరినటువంటి నిద్రపోకూడదు. నిద్ర ద్వారా 7 నష్టాలు జరిగినాయి అన్నమాట. చాలామంది 7గురు నష్టపోయినారు నిద్రపోయి. కాబట్టి నిద్ర అనేది భయంకరమైనది కదండి. సంసోన్ నిద్రపోయిందంట, తెలియలా, జడలు కత్తిరించేదాకా కూడా తెలియలే. చాలామంది అట్లా నిద్రపోతారు. సౌలు నిద్రపోయాడంట, సౌలు దగ్గరికి వచ్చి ఈటెను కత్తెను ఇవన్నీ ఎత్తికిపోయేదాకా మెలకు రాలేదంట. కాబట్టి యోనా నిద్రపోయినాడు. అందరూనేమో ప్రార్థన చేస్తుంటే యోనా నిద్రపోయాడు. ఐతుకు కిటికీలో కూర్చుని నిద్రపోయి గాఢ నిద్రతో ఏం చేశాడంట, కిటికీలో నుండి 3వ అంతస్తు నుండి కింద పడ్డాడు. కాబట్టి నిద్ర అనేది బహుభయంకరమైనది. అంటే పూర్తిగా నిద్రపోవటం అని కాదు, మనిషికి 5 గంటలు నిద్ర అనుకోవాలి. తర్వాత క్రైస్తవులకు ఎక్కువ నిద్ర మీద ప్రాముఖ్యత చూపించకూడదంట. నిద్ర ఆసక్తి అంటాడు. నిద్ర మీద ఆసక్తి ఉండకూడదు. పేతురుకున్న బలహీనత ఏంటంటే నిద్ర. ఎప్పుడు నిద్ర. చాలామంది ప్రార్థన చేయాలంటే నిద్రే. బైబిల్ తెరిస్తే చాలు నిద్ర వస్తుంది. ఎంతసేపు అయినా మాట్లాడండి, నిద్ర రాదు. రాత్రి 11, 12 దాకా అయినా మనం మాట్లాడాలంటే, లేకపోతే టీవీలు చూడాలంటే, సెల్ ఫోన్ చూడాలంటే 12 అయినా 1 గంట అయినా చూస్తూనే ఉంటాం మనం. లేకపోతే మాట్లాడాలంటే మాట్లాడుతూనే ఉంటాం. కానీ ప్రార్థన చేయాలంటే, బైబిల్ చదవాలంటే మాత్రం నిద్ర రెడీగా ఉంటుంది మనకు. పేతురు కూడా అలాంటి బలహీనత కలిగిన వాడే మొదట్లో. కాబట్టి పేతురుకు ఉన్నటువంటి బలహీనత. అందుకని యేసుప్రభువు వారు వచ్చి అన్నాడు, పేతురు, నా కొరకు ఒక్క గడి అయినను నువ్వు మేలుకుని ఉండలేవా? ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. శరీరం ఎప్పుడు బలహీనమైనదే. శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటం ఉంటుంది. ఎందుకంటే శరీరం ఏం చేస్తుందంటే, ఇంకా చేసిన చాలు పడుకో. కానీ శరీరం అనేది ఎప్పుడు బలహీనతమే. శరీరానికి మనం ఎంత ఫుడ్ పెట్టినా, లేకపోతే ఎంత డైట్ ఫుడ్ చేసినా, లేకపోతే ఎన్ని రకాలైన విధానాలుగా మనం ప్రయత్నం చేసినప్పుడు కూడా శరీరం బలహీనమే. అయితే శరీరాన్ని జయించాలి. శరీరాన్ని జయించి మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలి. పేతురులో ఉన్నటువంటి రెండో బలహీనత ఏంటంటే నిద్ర. ఈ నిద్ర అనేది తనను ఆత్మీయంగా ఎదగకుండా చేస్తుంది. నిద్ర అనేది ఆత్మీయంగా ఎదగకుండా చేస్తుంది. మూడో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే అక్కడే మత్తయి సువార్త 26వ అధ్యాయం 40, 41, 42 వచనాల్లో వారు వచ్చి మరలా యేసుప్రభువు వారు 3 సార్లు వచ్చి వారు లేపుతున్నాడు. మరలా వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. పేతురులో ఉన్న బలహీనత అంటే ప్రార్థన లేమి. ప్రార్థన శక్తి లేదు పేతురులో. ఎక్కువ పేతురుకున్న బలహీనత ఏంటంటే ప్రార్థన లోపం. ప్రార్థన చేయడు. ప్రార్థన అంటే నిద్ర. ప్రార్థన అంటే చాలు నిద్ర. ప్రార్థన అంటే చాలు. చూడండి, మనం ఎట్లా ఉంటామంటే పేతురులా అని ఉంటాం. మనం ఎన్ని పనులైనా చేస్తాం, ఎంత టైం అయినా సరే కేటాయిస్తాం, కానీ ప్రార్థనకు మాత్రం కేటాయించాం మనం. ఎందుకనంటే నిద్రకు అంత ప్రాముఖ్యత ఇస్తామన్నమాట. ప్రార్థనలేమి. ఇది నన్ను అనేక మంది మన కుటుంబాల్లో ప్రార్థనలు ఏముంది, కుటుంబ ప్రార్థన ఉండదు, సంఘ ప్రార్థన ఉండదు కొంతమందికి, వ్యక్తిగత ప్రార్థన ఉండదు కొంతమందికి. ప్రార్థన లేకపోతే శోధనలో ప్రవేశిస్తావు. ప్రార్థన లేకపోతే కష్టాలు వస్తాయి. ప్రార్థన లేని కుటుంబంలో సాతానుడు ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాడు దేని బిడ్డలారా. కాబట్టి పేతురులో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ప్రార్థనలేమి. ప్రార్థన చేయట్లేదు పేతురు. ప్రార్థన అనగానే కనీసం ఒక్క గడి అయినా సరే పేతురు మోకరించి ప్రార్థన చేసే స్థితిలో లేడు పేతురు. కారణం ఏంటంటే బైబిల్లో రాయబడింది నిద్రభారం. నిద్రభారం. కాబట్టి నిద్రని జయించి మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. పేతురులో మూడో బలహీనత మనం చూస్తూ వస్తున్నాము. ఏముంది పేతురులు అంటే ప్రార్థనలు ఏముంది దేవుని బిడ్డలారా కదండి. ఒకటేమో మాట తప్పిపోతున్నాడు, రెండోది నిద్ర, మూడోది నిద్ర మీద జయం లేదు కదా. దావీదు ఏం చేశాడంట, ప్రొద్దుగూకి వేళ లేచాడంట, పగల నిద్రపోతున్నాడంట, ప్రొద్దుగూకి పోయే టైంలో లేచిండంట కదా. దాని ద్వారా ఎంత నష్టం, పాపంలో పడిపోయినాడు కదా. నిద్ర ద్వారా పాపంలో పడిపోయినాడు. నిద్ర తర్వాత ప్రార్థనలేమి. చాలామంది ప్రార్థన చేయట్లేదు. ఎందుకంటే సాతానుడికి ముందే తెలుసు అనమాట. అందుకని ప్రతి ఒక్కరికి టచ్ ఫోన్, పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది
మనిషికి ఒక పౌను అనమాట. యవనస్తులకు కూడా ప్రతి ఒక్కరికి పౌనే, ఎవడ పౌను వాళ్ళకే. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు చూస్తూ ఉంటారు. ఆ మందిరానికి రావాలన్నా, సంఘ ప్రార్థనకి వెళ్ళాల్సినంత ఇది లేదు ఈ రోజుల్లో కదండి. చాలామంది టీవీలు, ప్రతి ఒక్కరు టీవీ. ఇక్కడ సంఘ ప్రార్థన జరుగుతుంది అనుకోండి, టీవీ ముందు కూర్చుంటారు. అంటే మనకు దేవుని భయం ఏం లేదు. సీరియల్ ఎన్ని సీరియల్ చూస్తారంటే, సీరియల్ గురించి చెప్పాలంటే కొంతమంది నిష్ఠ, వాళ్ళు మించిన వాళ్ళు ఉండరు అనమాట. అంత భయంకరంగా సీరియల్ చూస్తుంటారు. కారణం ఏంటంటే వారి జీవితాల్లో ఏం లేదంటే ప్రార్థనలు ఏమీ ఉంది కదండి. ఒక రాసి టీవీ మీద అంటించాడు, నేను నిన్ను ఇడువను ఎడబాయనని. నేను అనుకున్నా మనోడు ప్రత్యేకంగా దేవుని వాక్యాలు వింటాడు కావాల్సి అనుకున్నాడు. పైనేమో నేను నిన్ను ఇడువను ఎడబాయనని అంటించే స్టిక్కరు, కానీ ఆడు చూసేదాన్ని సినిమాలే. కాబట్టి చాలామంది ప్రార్థనకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఏం చేస్తున్నారు, వేటికేటుకో ఇస్తున్నారు. అందుకని ఈ సెల్ ఫోన్లు వచ్చేసిన కాడ నుంచి, టీవీలు వచ్చిన కాడ నుంచి మందిరాలు ఎవరు కనిపించలేదు సంఘ ప్రార్థనలకు ఆటికీటికి. అసలు ప్రథమ కారణం అదే. ఏంటంటే నెట్ అంటే ఏంటి, వల. సాతానుడు ఎక్కడోళ్ళని అక్కడ ఏం చేశాడు, వల కింద ఉండారన్నమాట. ప్రతి ఒక్కరు వలే. నెట్ అంటే వల. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నారు అంటే సాతానుడు వేసిన వలలో చిక్కుకుపోయారు అన్నమాట. కొంతమంది క్రైస్తవులు సినిమాలు కూడా చూస్తారు. సినిమా పాటలు వింటూ ఉంటారు అన్నమాట, ఆనందిస్తూ ఉంటారు. సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమాలకు రక్షింపబడిన వాళ్ళు కూడా భయంకరమైన సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమాలు, తర్వాత షార్ట్ వీడియోలు. ఇక అందులో పడ్డారంటే ఇంకా ప్రార్థన లేదు, ఏది లేదు, చేసుకొని వాళ్ళే చేసుకుంటారు. అందుకని ఈ రోజుల్లో ప్రథమ కారణం ఏంటి, మనం ఏమనుకుంటామంటే సంఘం చల్లారిపోయింది ఏంటంటే సాతానుడి ద్వారా. ఏంటంటే సాతానుడు మనకు ముందే తెలిసి ఎక్కడోళ్ళని అక్కడ కట్టిపడేసాడు. ఏంటంటే సెల్ ఫోన్లు, టీవీలోనండి ఈ రోజుల్లో ప్రథమ కారణం. వాటిని విడిచిపెట్టి రాలేకపోతున్నారు. చాలామందికి ఉన్నాయి, టీవీ లేని వాళ్ళు లేరు, సెల్ ఫోన్ లేదు. టీవీ లేకపోతే ఏంటి, సెల్ ఫోన్ వచ్చేసింది. ఇప్పుడు టీవీ కంటే ఎక్కువ సెల్ ఫోన్లో చూస్తున్నాం. కాబట్టి సమయాన్ని ఏం చేస్తున్నామంటే ప్రార్థనలు ఏమిని తీసుకుని వస్తున్నాం. పేతురు కూడా ఏముందంటే కనీసం ఒక గంట సేపు కూడా ప్రార్థన చేయలేకపోతున్నాం. గంటల సెల్ ఫోన్ చూస్తాం, కానీ ప్రార్థన మాత్రం ఏం చేయం చెప్పండి. సీరియళ్ళు చూస్తాము, సెల్ ఫోన్లు చూస్తాము, సినిమాలు చూస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఏం చేస్తారు, ప్రార్థన మాత్రం చేయరు. కాబట్టి ఎక్కువ మనం సమయాన్ని పోగొట్టుకుంటున్నాం కదా. తర్వాత తిరిగి పేతుర్లో మనం చూస్తూ వచ్చాము ప్రార్థనలేమి. తర్వాత పేతుర్లో ఏముందంట చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 26వ అధ్యాయం మత్తయి సువార్త 51వ వచనం. 51వ వచనం. ఇదిగో యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని కొట్టి వాని చెవు తెగ నరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతను నశింతురు. ఇక్కడ మనం చూస్తే పేతురు దగ్గర ఏముందంటండి, కత్తి ఉందంట. క్రైస్తవుల దగ్గర కత్తి అవసరమా చెప్పండి? క్రైస్తవుల దగ్గర కత్తి అవసరమేనా? ఒకసారి అంట పాస్టర్ గారికి ట్రాన్స్ఫర్ వచ్చింది. ట్రాన్స్ఫర్ వస్తే కొంతమంది ఏమో పాస్టర్ గారు కావాలని, కొంతమంది ఏమో పాస్టర్ గారు వద్దని కొంతమంది. ఇంతలోకి ఒకడు ఒక చేతితో కత్తి, ఒక చేతితో గొడ్డలు పట్టుకుని వచ్చిండు. వచ్చిరా ఈ పాస్టర్ గారిని వద్దంటారా మీరంటే, ఈ వద్దన్న వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. పాస్టర్ గారే గొడ్డలో కత్తి తీసుకుని వచ్చాడని. అట్లాంటి కత్తి ఉండదు కొంతమందికి. కారణం ఏంటంటే ఆవేశం అన్నమాట, తొందరపడతాను. పేతుల్లో ఉన్న బలహీనత ఏంటంటే తొందరపడతాను. మిగతా వాళ్ళందరూ ఏమంటారంటే ప్రభా నరుగుదామా అంటారు. లూకాసు వార్తలు చూస్తే అందరూ అంటారు ప్రభా ఆయన కొడదామంటే యేసుప్రభు వారు వద్దంటాడు. కానీ పేతురు ఆగడు. పేతురు అంట కొట్టి చెవి తెగనరికినాడు అంట. అంటే 3 పత్రికల్లో పేతురు అని రాయబడేది, కానీ యోహాను సువార్తలు మాత్రం పేతురు అని స్పష్టంగా రాశాడు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. 18:10. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దాన్ని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతడు కుడి చెవి తెగనరికెను. అంటే మనం చూసినట్లయితే పేతురు గురించి యోహాను రాశాడు. మిగతా సమయంలో కూడా మనం
మత్తయి సువార్తలో, మార్క్స్ సువార్తలో, లూకా సువార్తలో పేరు రాయల, కొట్టిన చెవి నరికిన వాడు పేరు రాయల. కానీ పేతురే ఏం చేశాడు? తొందరపడి చెవి నరికినాడంట. అసలు ఆ దేవుని బిడ్డలైనటువంటి వారి దగ్గర కత్తి ఎందుకు? అందరి దగ్గర కత్తి లేదు, కానీ పేతురి దగ్గర కత్తి ఉందంట. అంటే ఎందుకన్నా మంచిది, తెచ్చుకుంటే మంచిదని తెచ్చుకున్నాడు అనమాట. అంటే చాలామంది అట్లా ఉంటారన్నమాట. కత్తి ఎందుకు రానికంటే ఎందుకన్నా మంచిది ఉంటే బాగుంటుంది అంటే ఆవేశం అనమాట. ఆవేశం, తొందరపడితనం. ప్రతిదానికి పేతురు తొందరే, ప్రతిదానికి తొందరే. అందరూ ఏమన్నారు? అందరు మౌనంగా ఉన్నారు, కానీ ఈయన ఏమన్నాడు? అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినా అన్నాడు. ఎందుకు ఆ తొందరపాటు? చాలాసార్లు పేతుల్లో ఉన్న బలహీనత ఏంటంటే తొందరపాటుతనం. చాలామంది బలహీనత ఉంటుంది క్రైస్తవులుగా, ఉండకూడదు. తొందరపడి మాట్లాడటం, తొందరపడి తగాదాలకు వెళ్తాం. తగాదాలకు వెళ్ళటానికి కూడా తొందరపడతారు కొంతమంది. తగాదాల విషయాల్లో, గొడవల విషయాల్లో జోక్యం చేసుకుంటారు అన్నమాట. వెంటనే వెళ్ళి ఫైట్ చేస్తారు. అట్లా చేయకూడదు. ఒక అతను ఉండాడు, మాకు ఒక ఆయన ఉండేవాడు ఇటువరకు మా స్థానిక సంఘంలో. ఆయన ఏమనేవాడు అంటే ఏదైనా తగాదు వస్తే, ఇదిగో సొక్క ఇడిచానంటే నా అంతటోడు లేడు అనేవాడు. సొక్క ఇడిచి పక్కన పెట్టానంటే మీ సంగతి తేలుతాను అనేవాడు. అంటే వెంటనే కొన్నిసార్లు ఏం చేస్తామంటే తొందరపాటుతనం, తొందరపడి మాట్లాడటం, తొందరగా కొట్టడము అనేది చాలా తప్పు అండి దేవుని బిడ్డ. క్రైస్తవులు తొందరపడి ఎవరిని కొట్టకూడదు. అర్థమైందా? ఒక ఆయన సరిహద్దు కాడంట గొడవ వచ్చిందంట. గొడవ వస్తే మన సంఘ పెద్దగారే వెంటనే కర్ర తీసుకుని వాడిని కొట్టిండంట. ఒక్క దెబ్బేసి 10,000 కట్టాడు వాడికి. కాబట్టి దేని బిడ్డలారా, మనం తొందరపడకూడదు. పేతురుకున్న బలహీనత ఏంటి? తొందరపాటుతనం. కత్తి జేబులో పెట్టుకొచ్చిండంట, కత్తి పట్టుకొచ్చాడు. కానీ కత్తి ఎవరి దగ్గర ఉండాలి? అది లోకస్తుల దగ్గర ఉండాలి. కత్తి ఎందుకు అసలు? కత్తి కూరగాయలు కొట్టడానికి. కత్తిని ఎక్కడికి తీసుకొచ్చాడు? యేసుప్రభు వారి దగ్గరికి కూడా తీసుకొచ్చాడంట. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడంటే, పేతురు, కత్తి పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? కత్తి ద్వారానే చచ్చిపోతారయ్యా అన్నాడు. నిజంగా మనం చూస్తున్నాం, కత్తి పట్టుకున్నవాడు ఏది పట్టుకుంటే దాంతోనే మనం నశించిపోతాం. బాంబులు పట్టుకున్నవాడు బాంబులతోనే చేస్తాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తులతోనే చేస్తాడు. కాబట్టి పేతురుకున్న బలహీనత ఏంటంటే తొందరపాటుతనం. తొందరపడి ఏం చేశాడంటే ఆ ప్రధాన యాజకుని యొక్క చెవి ఏం చేశాడంట? దాసుని చెవి తెగ నరికిండంట. ప్రధాన దాసుని కొట్టి మరి చెవి తెగ నరికిండంట, ప్రధాన యాజకుని దాసుని. కాబట్టి అంతేకాదు, ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడంటే వెంటనే పేతురు అన్నాడు, నీ కత్తి తిరిగి వరలో పెట్టుము, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశించిపోతారు. 53 వచనం చూడండి. ఈ సమయమున నా తండ్రిని వేడుకున్న వలననియు వేడుకుని ఎడల నేను 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడానికి నువ్వు అనుకునిస్తున్నావా అన్నాడు. నేను వేడుకున్నట్లయితే ఎలాగూ జరగదు, ఇది లేఖనం నెరవేరదు. అంటే ఆయన వేడుకుంటే దేవుడంట మరి 12 వ్యూహాల కంటే ఎక్కువైనటువంటి యోధులను పంపిస్తాడు, దేవదూతలను పంపిస్తాడంట. 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం చదవవలసిన లేదు, కానీ 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనములో ఒక్క దేవదూత అంట 1,80,000 మందిని హతం చేసిండంట. ఒక్క దేవదూత వస్తే 1,80,000 మందిని హతం చేస్తాడు. అంటే అంత శక్తివంతమైన కూడా ఒక దేవత. అటువంటి ఎంత అన్నాడు ఇక్కడ కింద ఒకటేసి ఉంది, 6,000 మంది యోధులు వస్తారు, దేవదూతలు వస్తారు. నేను ఒక్కసారి తండ్రిని వేడుకుంటే అంత విపరీతమైనటువంటి శక్తి కలిగిన వాడు యేసుప్రభు. కానీ ఈయన ఏం చేశాడు? ఒక దెబ్బతో కత్తి తీసి చెవి తెగ నరికిండంట. కారణం ఏంటంటే మనం దేవుణ్ణి అడగం. సమస్యలు వచ్చినాయి అనుకోండి, దేవుణ్ణి అడగం. ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, ప్రభువుని అడగం. వెంటనే మన శరీరాన్ని ఉపయోగిస్తాం. ఇంకా నీలో ఆ బలహీనత ఉన్నట్లయితే మన బైబిల్లో రాయబడింది, మన యుద్ధోపకరణములు ఎలాంటివంట? శరీర సంబంధమైనవి కాదు. పౌలు అంటాడు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనటివి కాదు, అవి ఆత్మ సంబంధమైనటువంటివి. దేవుణ్ణి అడగాలి. ఎవరైనా పోరాడుతుంటే, ఎవరైనా బాధపరుస్తుంటే, దుఃఖపరుస్తుంటే ప్రభువుని అడగండి.
దేవుడు ఒక దూతను పంపిస్తాడు, ఎదుటివాడిని మొత్తుతాడు దేవుడు. నువ్వు ఫైట్ చేయొద్దు, నువ్వు యుద్ధానికి దిగొద్దు, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కాబట్టి పేతురులో ఏముందంట అండి? కత్తి ఉంది. అంటే ఇక్కడ మనం 4 విషయాలు చూస్తే వచ్చాం. ఒకటి ఏంటి? మాట తప్పినవాడు. రెండోది నిద్రలేమి. మూడోది ప్రార్థనలేమి. నాలుగోది తొందరపాటుతాను. ఐదోది కూడా మనం చూసినట్లయితే చూడండి, 26 అధ్యాయం మత్తయి సువార్త 58వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీనంతా మేమవునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండు. ఇక్కడ మనం చూస్తే పేతురు యేసు ప్రభువారిని అంట దూరం నుండి వెంబడిస్తున్నాడంట. యేసు ప్రభువారిని ఏం చేస్తున్నాడు? పేతురు దూరం నుండి వెంబడిస్తున్నాడంట. దూరం నుండి అసలు ఏం జరుగుద్దో చూద్దాం, దీని అంతం ఏమవుద్దన్నది చూద్దాం అన్నాడు. అసలు ఆ భయంకరమైన మనసు ఎలా వచ్చిందో చూడండి. కొంతమంది క్రైస్తవులు కూడా ఎట్లా ఉంటారంటే, చర్చిలు ఏదైనా పనులు జరుగుతున్నాయి అనుకోండి, పట్టినట్టు ఉంటారన్నమాట. దేవుని కార్యాలు అంటే పట్టినట్టు ఉంటారు. దూరం నుండి వెంబడిస్తారనమాట. వాళ్ళే చేస్తారులే, వాళ్ళు ఉండారుగా, వాళ్ళే చేస్తారు, వాళ్ళే చేసుకుంటారు. పేతురు కూడా ఈ మనసు వచ్చేసింది. నాకేం అవసరం లేదు, చర్చిలో దేవుని పనులున్నా, ఏ సమస్యలున్నా, ఏదున్నా సరే నాకు అవసరం లేదు, వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. ఏదైనా మందిరంలో ఏదైనా పని ఉందనుకోండి, కొంతమంది మాత్రమే వచ్చేస్తుంటారు, మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఏం పట్టించుకోరు. వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో చూద్దామని చూస్తారన్నమాట. నిలబడి చూస్తారు. దూరం నుండి వెంబడిస్తున్నాడు అంట పేతురు. ఒకప్పుడు పేతురు 3 సంవత్సరాలున్నర యేసుప్రభువారితో తిరిగిన పేతురు ఇప్పుడు యేసుప్రభువారిని ఏం చేస్తున్నాడంటే దూరం నుండి వెంబడిస్తున్నాడంట. కష్టాల్లో ఉండాల్సిన పేతురు, కష్టాల్లో యేసుప్రభు పక్కన ఉండాల్సిన వాడు, కష్టాల్లో యేసుప్రభువారిని ధైర్యపరచాల్సినటువంటి వాడు ఎక్కడున్నాడంటే దూరం నుండి వెంబడిష్టమే కాదు, అసలు దీని అంతమేమోనో చూద్దాం అనుకుంటున్నాడంట. అసలు దీని ఉంటున్నాడు, దూరం నుండి చూస్తున్నాడు. అంటే పట్టినట్లుగా చాలామంది దేవుని కార్యాలయాల్లో దూరంగా ఉంటారు. అదొక బలహీనత. దేవుని విషయాల్లో, దేవుని మందిరంలో ఏదైనా పనులు జరుగుతుంటే ఇది నాది అని మనం చేసేవారంగా ఉండాలి. దేవుని ప్రజలు కష్టాల్లో పాలు పొందాల, ఇబ్బందుల్లో పాలు పొందాల. వాళ్ళే చేస్తారులే, మాకు అవసరం లేదులే, వాళ్ళు చావాలి చేస్తారులే, అట్లా ఉంటాం మనం చాలాసార్లు. దేవుని బిడ్డలారా, అట్లా ఉండకూడదు. అది పేతురు స్వభావం. పేతురు ఆత్మీయ అధక్యతం ఉన్నటువంటి బలహీనత. తను దూరం నుండి యేసుప్రభువారిని ఏం చేశాడంటే వెంబడించినాడు. అంటే పట్టని స్థితిలో ఉంటున్నాడు. అసలు ఏం జరుగుద్దో చూద్దాం, అసలు దీని అంతం ఏమవుద్దు, అసలు యేసుప్రభువారిని చంపుతారా, లేకపోతే విడిచిపెడతారా, లేకపోతే కొడతారా, అది చూద్దాం. అంటే తన దగ్గర ఉండాల్సినటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే దూరం నుండి ఏం చేస్తున్నాడంట, వెంబడిస్తున్నాడంట. మన యొక్క జీవితాలు కూడా మనం అట్లా ఉంటాం, దూరం నుండి వెంబడిస్తాం. యేసుప్రభువారికి దూరంగా ఉంటాం. దేవుని మందిరం అంటే దూరంగా ఉంటాం, యేసుప్రభువారు అంటే దూరంగా ఉంటాం, ప్రార్థన చేయడానికి దూరంగా ఉంటాం, బైబిల్ చదవడానికి దూరంగా ఉంటాం, దేవుని మందిరానికి రావడానికి దూరంగా ఉంటాం. అన్నిటిని కూడా ఏం చేస్తామంటే దూరం నుండి వెంబడిస్తూ ఉంటాం అన్నమాట. మనం కూడా క్రైస్తవులమే, కానీ ఏం చేస్తాం చెప్పండి, దూరం నుండి వెంబడిస్తాం అన్నమాట. ఒకసారి కరీంనగర్లో ఒక ఆయన బాగా తొందర పెట్టాడు, అన్న సువార్ చేయాలనేవాడు. సరే అండి, సువార్ చేస్తున్నాం. తెలంగాణ మీకు తెలుసు కదా, అక్కడ ఎట్లా ఉంటారంటే భయంకరమైనటువంటి వ్యతిరేకులు ఉంటారు. ఇక కొంతమంది పాస్టర్లను పిలిపించాము, సువార్త చేస్తున్నాం. ఎప్పటి నుంచో సువార్త అన్నవాడు ఏం చేశాడు చూసారండి, ఒకసారి అక్కడ మమ్మల్ని ఆపినారు అన్నమాట. పాస్టర్ గారిని కొడుతుంటే ఈ మనిషి ఏం చేశాడు చూసారా, సువార్త చేద్దాం అని రెచ్చగొట్టిన మనిషి అంత దూరాన్ని నిలబడి చూస్తున్నాడండి. అందరూ ఏం చేస్తున్నాం, అన్నిటికీ ముందుంటాను, అది చేస్తాను అన్నాడు కదా, ఇక అన్నుంటాడు అనుకున్నాం మేమంతా. తీరా చూస్తే ఈయన ఎక్కడి నుండి చూస్తున్నాడంటే ఆ చివరికి వెళ్ళిపోయి దూరంగా నిలబడి చూస్తున్నాడు. ఇట్లా చాలామంది ఎట్లా ఉంటామంటే దేవుని కార్యాలంటే దూరంగా ఉండి చూస్తామన్నమాట. ఏం జరుగుద్దో చూద్దాం, అసలు ఏమవుద్దో చూద్దాం, అసలు ఏం చేస్తారో చూద్దాం, అసలు ఏం జరుగుద్దో చూద్దాం. అంటే దేవుని విషయంలో
మనం దూరం నుండి వెంబడించే వారంగా ఉండకూడదు. యేసయ్యను ఏం చేయాలా? హత్తుకుని వెంబడించాలా. అర్థమవుతుందా? దేవుని బిడ్డలు ఏం చేయాలా? యేసు ప్రభువుని హత్తుకుని వెంబడించాలా. ఆయన కార్యములు ఆయన కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళాలా. ఎక్కడ మందిరంలో సంఘ ప్రార్థనలు జరుగుతున్నాయో, ఎక్కడ కూడికలు జరుగుతున్నాయో, ఎక్కడ ఆయన కార్యాలు జరుగుతున్నాయో మనం ఆయన వెంబడించే వారంగా ఉండాలి. కానీ దూరం నుండి వెంబడించే వారంగా ఉండకూడదు. పట్టినట్లు ఉంటాం. చాలాసార్లు మనం దూరంగా వెంబడిస్తూ ఉంటాం. అట్లా ఉండేవాడు పేతురు కూడా ఏం చేస్తున్నాడంటే దూరం నుండి వెంబడిస్తున్నాడంట. 69వ వచనం చూడండి. 6వ విషయాన్ని కూడా చదువుకుందాం. 69వ వచనం. పేతురు ఎల్లపటి ముంగట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని ఎద్దుకు వచ్చి, నీవును గలిలయుడు కాదా? యేసుతో కూడా ఉంటేవి కదా అని. ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ కూర్చున్నాడంటే పేతురు ఎలపట కూర్చుని ఉన్నాడంట. ఎలపట అంటే ఎక్కడ? లోకస్తుల దగ్గర. యేసు ప్రభువారిని ఎవరైతే సిలువేశారో, యేసు ప్రభువారిని ఎవరైతే సిలువేసి ఎవరైతే యేసు ప్రభువారిని ద్వేషిస్తున్నారో వాళ్ళ దగ్గర కూర్చున్నాడంటండి. ఎక్కడ కూర్చున్నాడు పేతురు? వారి దగ్గర కూర్చోకూడదు, కానీ ఎక్కడ కూర్చున్నాడంట? మార్క్స్ వార్త 14వ అధ్యాయము 54వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగటి వరకు దూరం నుండి ఆయన ఎంబటపోయి బంట్రోత్తులతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాసుకొనుచుండెను. మార్క్స్ వార్త 14వ అధ్యాయం 54వ వచనంలో పేతురు గురించి రాయబడింది. చదవమా? బంట్రోత్తులు కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాసుకొనుచుండెను. అంటే ఎక్కడ కూర్చున్నాడు పేతురు అంటే ఎవరైతే యేసు ప్రభువుని అసహించుకుంటున్నారో, ఎవరైతే యేసు ప్రభువుని బాధిస్తూ వస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభువుని సిలువుగా అప్పగిస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభు మీద విరోధంగా మాట్లాడుతున్నారో వాళ్ళతో కూర్చున్నాడు అంట. కూర్చోవచ్చు అక్కడ? వాళ్ళతో సహవాసం చేయొచ్చా? ఆ సమయంలో అక్కడ కూర్చునే సమయమేనా అది? పేతురు ఎక్కడ కూర్చున్నాడంటే యేసు ప్రభువుకి విరోధంగా మాట్లాడే ప్రజల యొద్ద కూర్చుని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో కలిసి ఈయన కూడా చలిమంటగా ఆగుతున్నాడు అంట కదా. కాబట్టి కారణం ఏంటంటే పేతురు ఎక్కడ కూర్చోవాలా? ఎక్కడ ఉండాలా? యేసు ప్రభు దగ్గర ఉండాలా. యేసు ప్రభువుకు సమీపంగా ఉండాలా. యేసు ప్రభు దగ్గరే ఉండాలా. కానీ ఎక్కడ కూర్చున్నాడంటే బంట్రోత్తులతో కూడా కూర్చున్నాడు. చాలామంది ఇట్లా కూర్చుంటారు. ఇక్కడ సంఘ ప్రార్థన జరుగుతుంది అనుకోండి, కొంతమంది ఇంటికాడ ఆ మాట ఈ మాట ఎవరెవరితోనో మాట్లాడుకుంటూ ఉంటారు. అది ఏ విషయమైనా సరే, దేవుని కార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, ఇడిచిపెట్టేస్తారు. ఎవరెవరితో మాట్లాడుకుంటూ, వాళ్ళతో మాట్లాడుతూ, వీళ్ళతో మాట్లాడుకుంటూ ఏం చేస్తూ ఉంటారంటే అక్కడ కూర్చుని మాట్లాడుకోవడం చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఎక్కడ కూర్చోవాలా? చాలామంది ఎట్లా ఉంటారంటే ఇల్లు ఇడిచిపెట్టేసి పక్కన వాళ్ళ ఇంటికాడ, వాళ్ళ ఇంటికాడ, వీళ్ళ ఇంటికాడ, అన్ని చెల్లి ఇంటికాడ కూర్చుంటారు. దేవుని మందిరానికి రావచ్చు ఆ సమయంలో. అదే సంఘ ప్రార్థనకు రావచ్చు, స్త్రీల కూడికి రావచ్చు, కూడికలు ఎన్నో ఉంటాయి. ఆ సమయంలో ఎక్కడ కూర్చుంటాం? లేకపోతే టీవీ దగ్గర కూర్చుంటాం. అక్కడ కూర్చునే సమయం కాదు అది. అక్కడ కూర్చునే సమయము కాదు. కాబట్టి ఎక్కడ కూర్చోవాలా? ఊరి ఏమన్నాడు? ఇది సమయం కాదన్నాడు. రాజా, ఇది ఇంటికి వెళ్ళి తిని తాగి పడుకునే సమయం కాదన్నాడు అని చెప్పి సైనికులతోనే పడుకున్నాడు. పేతురు కూడా ఇప్పుడు ఎక్కడ ఉండాలా? యేసు ప్రభువారి దగ్గర ఉండాలా. కానీ ఎక్కడ కూర్చున్నాడంట? బంట్రోత్తుల దగ్గర కూర్చున్నాడంట. చూడండి దేవుని ఎంత దూరం అయిపోయినాడో పేతురు. అట్లాంటి స్వభావాన్ని మనం కలిగి ఉన్నామేమో కదా. మనం కూర్చునేది కూడా చాలా జాగ్రత్త అండి. ఎక్కడ పడితే అక్కడ మనం కూర్చోకూడదు. ఎక్కడ పడితే అక్కడ కూర్చొని మనం మాట్లాడకూడదు. కాబట్టి మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనం చాలా కాపాడుకోవాలి. తాడి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా కళ్ళే అంటారు. ఏమంటారండి చెప్పండి? తాడి చెట్టు కింద కూర్చుని మజ్జిగ తాగుతుంటే ఏమంటారు? నువ్వు మజ్జిగ తాగుతున్నావు అంటారా? ఆడు కూడా కళ్ళే తాగుతున్నాడు అంటారు. కాబట్టి మనం కూర్చునేది పరిశుద్ధులతో కూర్చోవాలి, నీతిమంతులతో కూర్చోవాలి, దేవుని బిడ్డలతో కూర్చోవాలి. అది దేవుని కార్యాలు జరిగేటప్పుడు మరలా కూర్చున్నాడంట. యేసు ప్రభువారు శ్రమ దినాల్లో కష్టములు ఉన్నప్పుడు కూర్చున్నాడంట. ఆయన దుఃఖంలో ఉన్నాడు, ఆదరించేవాళ్ళు లేరు. ఆయన ఒక్కడే బాధపడుతున్నాడు, రకరకాలుగా అవమానపరుస్తున్నారు. ఆయనతో పాటు ఉండాల్సినటువంటి వాడు ఎక్కడ కూర్చున్నాడంటే అక్కడ బంట్రోత్తులతో కూడా కూర్చొని వాళ్ళతో కూర్చుని ఉన్నాడంట.
6వ విషయాన్ని చూస్తూ 7వ విషయాన్ని కూడా చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి 7వ విషయాన్ని చదివి ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందాం. 75వ వచనం చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. గనుక కోడి కుయ్యక మునుపు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని ఎలపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. కాబట్టి ఇక్కడ మనం 7వ విషయాన్ని మనం చూసినట్లయితే ఏం చేశాడంట అండి, యేసు ప్రభువారు ఎవరో నాకు తెలవదని ముమ్మారు అబద్ధమాడుతూ వచ్చినాడంట. ముమ్మారు అబద్ధమాడుతూ వచ్చినాడంట. చూడండి 71 వచనం చూడండి. అతడి నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూచి వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండేనని అక్కడ వార్త చెప్పగా అతడు ఒట్టి పెట్టుకుని నేను ఉండలేదు, ఆ మనుషుని నేను ఎరగనని చెప్పాను. ఒట్టు పెట్టుకున్నాడంట. ఒట్టండి ఏంటంటే అట్లా కొంతమంది ఏం చేస్తారు, ఒట్టు పెడతారనమాట. ఒట్టక్క తల్లితోడక్క నా మీద ఒట్టక్క ఇట్లా చాలామంది చెప్తారనమాట. అంటే ఒట్టు పెట్టుకుంటారు. అంటే అబద్ధాలు ఆడటానికి కూడా ఏం చేస్తారంట అండి, పేతురు అదే చేశాడంట. పేతురు అంట ఒట్టు పెట్టుకుంటున్నాడంట. లేదండి నేను అలాంటి కాదండి, నిజమండి, తల్లితోడండి, తండ్రితోడండి, బైబిల్లో రాయబడి ఒట్టు పెట్టుకోకూడదంట. ఒట్టు పెట్టుకోకూడదంట. ఆకాశంతోడని భూమితోడని ఇవన్నీ ఒట్టు పెట్టుకోకూడదు. పేతురు ఏం చేస్తున్నాడంటే ఒట్టు పెట్టుకున్నాడంట. లేదు అసలు యేసుప్రభువు ఎవరో నాకేం తెలుసు, ఒట్టండి, ఇదిగో నా మీద ఒట్టు అంటున్నాడు. అంటే పేతురు యొక్క జీవితం చివరిలో పేతురుకున్న బలహీనత ఏంటంటే అబద్ధాలు ఆడేది కూడా ఒక భయంకరమైన బలహీనత అండి కదండి. కొంతమంది ఏం చేస్తారండి, అబద్ధాలు ఆడుతుంటారు. అన్నా ఎక్కడున్నావంటే ఉండాది బందర్లోనైనా సరే ఎక్కడున్నామంటాం, ఇంకో చోట చెప్తాం. మనం ఉండేది ఒక చోట, మనం చెప్పే అడ్రస్ ఇంకో చోట. ప్రతి విషయంలో చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు అనమాట. అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడేది ఎవరు చెప్పండి, సాతానుడు కదా. అబద్ధం ఆడువాడు ఎవరంట, అపవాది కదా. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావాన్ని అనుసరించి ఏం చేస్తాడంట, 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఏముంటుందంటే వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుస్తున్నారు. వాడు ఆది నుండి నరహంతుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు, అబద్ధమునకు తండ్రి అయి ఉన్నాడంట. కాబట్టి అబద్ధం అనేది అది మనిషికి నేర్పించేది కాదు. అది మనిషి పుట్టుకతోనే వచ్చేది అది అనమాట. అబద్ధం అనేది దానికి స్కూళ్ళు ఉండవు, దానికి ఒక ప్రత్యేకమైన పాఠశాలలు ఉండవు. అబద్ధం అనేది దానికి ప్రత్యేక తరగతులు ఏముండవు. తల్లి గర్భంలోని పుట్టుతంలోనే అబద్ధాలు స్టార్ట్ అవుతాయి అంట. 58వ కీర్తన 3వ వచనంలో తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉందరు, పుట్టిన తోడనే అబద్ధాలు ఆడుచు తప్పిపో. మనిషి జీవితం ఏంటంటే అబద్ధం ఆడటానికి దానికి ఒక కొత్తది ఏమి లేదు. మనిషి జీవితమే అబద్ధం, పుట్టుకతోనే వస్తాయి అవన్నీ. కాబట్టి దేవుని ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందితే మనము అబద్ధాలు ఆడకూడదు. ఎన్ని అబద్ధాలు ఆడతామంటే అబద్ధాలు పుట్ట కదా. కాబట్టి అబద్ధాలు పేతురు కూడా ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువారు ఎవరో నాకు తెలీదు 3 సార్లు అబద్ధం ఆడిండంట. 3 సార్లు ఒట్టు పెట్టుకున్నటకు చెప్పించుకుంటానికి కూడా మొదలుపెట్టిండంట కదండి. 3 సార్లు ముమ్మారు అబద్ధం ఆడాడు పేతురు. కాబట్టి తనకున్నటువంటి బలహీనత ఏంటంటే అబద్ధాలు ఆడేటువంటి బలహీనత. ఒకడు అప్పు ఇచ్చిన ఆయన వచ్చిండంట. అప్పు ఇచ్చిన ఆయన వచ్చి ఒరే కిరణ్ అని కేకేస్తుంటే ఇంట్లో ఉండి వాళ్ళ కొడుకుని అన్నాడంట, అరే నేను లేనని చెప్పరా అన్నాడంట. వాడొచ్చి సార్ మా నాన్న లేడని చెప్పమన్నాడండి అన్నాడంట. అంటే ఇంట్లోనే ఉన్నాడు కానీ ఏం చెప్పాడు, లేడని చెప్పరంటే వాడు అన్నాడంట, సార్ మా నాన్న లేడని చెప్పమన్నాడండి అన్నాడు.
కాబట్టి అట్లా చాలామంది పిల్లలకు కూడా అబద్ధాలు నేర్పిస్తాం. మనం అబద్ధాలు ఆడుతుంటే మన పిల్లలు కూడా ఏం చేస్తారు? అబద్ధం కదా. కాబట్టి పేతురు కూడా ఏం చేస్తూ వచ్చినాడు అంటే అబద్ధాలు ఆడుతూ వచ్చినాడు. అయితే చివరి విషయం ఏంటంటే ఆయన ఇక్కడ పశ్చాత్తాపడ్డాడు, మారుమనసు పొందాడు కదా. 75వ వచనం చూడండి. కనుక కోడి కొయ్యక మునుపు నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదనని ఏ స్థానంతో చెప్పినా అని నా మాట జ్ఞాపకం తెచ్చుకుని ఎలపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. పేతురు ఇక్కడి నుంచి మారుమనసు పొందాడు. ఇక్కడ పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం చేసే తప్పులకి, మనం చేసే పొరపాట్లకి పశ్చాత్తాపం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒప్పుకుని విడిచిపెట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. పశ్చాత్తాపడి ఎలపలికి పోయి ఏం చేశాడంట? సంతాపపడి ఏడ్చాడంట. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, అయ్యో ప్రభువుకి ప్రభువుని తొందరపడి మాట తప్పిపోయినానే, ప్రభు విషయంలో నేను మాట తప్పినానే, నేను నిద్రమత్తుతనంలోకి వెళ్ళిపోయినానే, నిద్రపోతుని అయిపోయినానే, ప్రార్థన లేనివాడిని అయిపోతూ వచ్చాననే. కాబట్టి నా దగ్గర తొందరపాటుతనం ఎక్కువ ఉన్నది. కాబట్టి అయ్యా నేను దూరం నుండి వెంబడిస్తున్నానే, ఎక్కడో వెళ్ళి కూర్చున్నానే, క్రీస్తుకి విరోధుల దగ్గర కూర్చున్నానే, లోకస్తుల దగ్గర కూర్చున్నానే, అబద్ధాలు ఆడుతూ వచ్చానే అని చెప్పి పశ్చాత్తాపడ్డాడు. పేతురు ఇక్కడి నుంచి పేతురు జీవితంలో మరలా వీటిలో ఈ బలహీనతలు ఒక్కటి కూడా పేతురు జీవితంలో లేదు. పేతురు మారుమనసు పొందాడు. మరి మన సంగతి ఏంటి? మనం కూడా మాట తప్పుతున్నాం, మనం కూడా సరి చేసుకోవాలా, మారుమనసు పొందాలా. మరి మనం కూడా గుడ్ ఫ్రైడే దినాలు ఉన్నాయి. యేసుప్రభు చనిపోయినాడు మన కొరకు. పేతురు కూడా తన జీవితము యేసుప్రభు చనిపోక ముందు యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగాడు. కానీ తను మరి ఎంతగానో మాట తప్పిన వాడిగా జీవిస్తూ వచ్చాడు. తర్వాత నిద్రాభారం కలిగిన వాడిగా జీవిస్తూ వచ్చినాడు. ప్రార్థనలు ఏమీ కలిగిన వాడిగా జీవిస్తూ వచ్చినాడు. తర్వాత తొందరపాటు కలిగిన వాడిగా శరీరాన్ని ఉపయోగించినాడు. కత్తి తీసుకుని ప్రధాన యాజకుని దాసుని చెవి తెగనరికినాడు. దూరం నుండి వెంబడిస్తూ వచ్చినాడు. బంటోత్తులతో కూడా కూర్చున్నాడు. అబద్ధాలు ఆడుతూ వచ్చినాడు. ఇప్పుడు ఏడ్చినాడు పేతురు, అయ్యా నేను చేసిన తప్పు, నా పొరపాటు, నేను ఎంతో అబద్ధికుడినయ్యా, అనేక సార్లు నేను తప్పిపోయినా, నేను చెడిపోయినానయ్యా. ఈ బలహీనతలన్నీ దేవుని దగ్గర యేసుప్రభు దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడి సంతాపడి వాటన్నిటిని విడిచిపెడితేనండి, పేతురు యొద్దకు అబద్ధాలు ఆడేవాళ్ళు వచ్చి పేతురు దగ్గర అబద్ధం ఆడితే పేతురు ముందే పడి చనిపోతారు. అననీయ సఫేరీలు బైబిల్లో అపొస్తలుల కార్యంలో చదవవసరం లేదు, కానీ అననీయ సఫేరీలు అని 2 ఉన్నారు, భార్యాభర్తలు. వాళ్ళు అబద్ధం ఆడితే పేతురు ముందే పడి చనిపోయినారు. పేతురు జీవితం మార్చబడింది. పేతురు మారుమనసు పొందినాడు. పేతురు సంతాపడి ఏడ్చినాడు. మనం ఇంకెప్పుడు మారుమనసు పొందేది? నీ బలహీనతలు నీ జీవితంలో ఉన్నట్లయితే, వీటిలో ఒక్కటే నీ జీవితంలో ఉన్నప్పుడు, వీటిల్లో ఒక్కటైనా నీలో ఉంటే, పేతురుకున్న బలహీనతల్లో నీకుంటే నీకు ఇంకా మారుమనసు లేదు. నువ్వు సంతాపపడి ఆడటానికి, పశ్చాత్తాపడటానికి నీ జీవితంలో ఇది చివరి దినం. రేపు ఉండమో మనకు తెలియదు, రేపు మనది కాదు. ఈరోజు నీకు ఒక మంచి తరుణం ఇచ్చినాడు దేవుడు. పేతురుని క్షమించినట్లుగా బలమైన పాత్రగా దేవుడు నిన్ను వాడుకోవడానికి, బలమైన వ్యక్తిగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నీకు తరుణం ఇచ్చినాడు. మనం పశ్చాత్తాపడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పేతురుని బలంగా వాడుకున్నాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు. పేతురు సంతాపపడి ఏడ్చినాడు, పశ్చాత్తాపడ్డాడు. ఇక అప్పటి నుంచి పేతురు నీడబడితే అనేక మంది స్వస్థపడతారు. పేతురు మాట చెప్తే అనేక మంది. పేతురు గొప్ప ప్రార్థనాపరుడు అయిపోయినాడు. ఒక ప్రసంగం చేస్తే 3000 మంది సమకూర్చబడతారు. అలాంటి గొప్ప దైవజనుడు అయిపోయిన పేతురు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పేతురుకు ఉన్నటువంటి బలహీనతలు మనలో ఉన్నాయా? పేతురులో ఉన్నటువంటి బలహీనత 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఒక మత్తయి సువార్తలోనే
26వ అధ్యాయంలోనే రాయబడినాయి అవన్నీ కూడా. 7 బలహీనతలు మనం చూస్తూ వచ్చాము. 7 బలహీనతల్లో కూడా మరి ఆయన ఎంతగానో మాట తప్పిపోయిన వాడిగా ఉన్నాడు. తర్వాత నిద్రా జీవితాన్ని కలిగి ఉన్నాడు, ప్రార్థన లేదు. తర్వాత తొందరపాటుతనం, శరీరానుసారమైన జీవితాన్ని, వెంటనే కత్తి తీసి చెవి నరికినాడు. తర్వాత దూరం నుండి వెంబడిస్తున్నాడు. ప్రభువుకి ఆయనకి ఏం సంబంధం లేదు. దేవుని హత్తుకుని జీవించటం, దూరంగా జీవిస్తున్నాడు. ఎక్కడ ఉండకూడదు అక్కడ కూర్చుంటున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో కూర్చున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు. నోరు తెరిస్తే అబద్ధం, పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు అబద్ధాలు ఆడటానికి కూడా. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామేమో. పేతురు వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఆ రాత్రి పశ్చాత్తాపడి పేతురు ఏడ్చినాడు. మనం కూడా పశ్చాత్తాపడాలా, సంతాపపడాలా. పేతురు ఏం చేశాడంటే అండి, చూడండి ఆ మాట చదువుదాం. 26వ అధ్యాయం మత్తయి సువార్త 75వ వచనం. గనుక కోడి కొయ్యక మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదనని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకుని ఎలపలకు పోయి సంతాపడాడు. కాబట్టి ప్రభు బలలో పాలు పొందుకు మనం కూడా సంతాపడాలి, పశ్చాత్తాపడాలి. ఇవన్నీ మన నష్టంలోకి తీసుకెళ్తాయి ఈ బలహీనతలు. నీ బలహీనతే సాతాను యొక్క సింహాసనం. వీటిల్లో ఏ బలహీనత నీలో ఉందో సాతానుడు నీలో సింహాసనం వేసి కూర్చుంటాడు. మన బలహీనతలే సాతాను యొక్క సింహాసనం అంట. కాబట్టి మన బలహీనతలను విడిచిపెడదాం, మన లోపాలను విడిచిపెడదాం. యేసుప్రభువు అంటాడు, నీకోటి కొదువుగా ఉంది. కాబట్టి మనకు ఏదైతే కొదువుగా ఉందో వాటిని మనం విడిచిపెట్టి ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలు పొందితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు పేతురు వలె దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను నిలబెడతాడు. నిలబెట్టడానికి దేవుడు ఈ మట్ల ఆదివారం రోజున దేవుడు ఒక ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చినాడు. మనకున్నటువంటి బలహీనతలను విడిచిపెట్టాలి. దేవుడు చేయొద్దన్న దాన్ని చేయకుండా మానుకోవాలి. మరి ఆ ప్రభు శరీరంలో రక్తంలో మనము పాలు పొందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. పేతురు వలె మనం కూడా పశ్చాత్తాపడి సంతాపపడదాం.